సో మరి రాజాసాబ్ ఎలాగో డిజాస్టర్ అయిపోయింది కాబట్టి, సో నేను అనట్లేదు, మీరు కూడా చూసే ఉంటారులే, నేనేమైనా కొత్తగా చెప్పాలా నానోడితో. అన్ని మేమ్స్లో, సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎక్కడ ఓపెన్ చేసినా ఒక్క పాజిటివ్ రివ్యూ కూడా లేదు. అంటే కనీసం రాధేశ్యామ్ సినిమాకు కూడా అట్లీస్ట్ మధ్యాహ్నం వరకు, సినిమా రిలీజ్ అయిన ఆ రోజు మధ్యాహ్నం వరకు ఏదో ఒక దగ్గర పాజిటివ్గా అనిపించేది. సాంగ్స్ బాగున్నాయనో ఇంకేదో. ఈ రాజాసాబ్ సినిమాకి ఏమో తెలియదు కానీ ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా లేదంట. ఒక్కడంటే ఒక్కడు కూడా. ఎవ్వరు అసలు బాగుంది అని ఒక్కడి దగ్గర ఉండట్లేదు. నేను నా పర్సనల్ ఒపీనియన్ అలా ఉంది, బయట పబ్లిక్ అలానే మాట్లాడుతున్నారు. సో ఈ రకంగా మరి రాజాసాబ్ సినిమా ఎలాగో పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి, డక్అవుట్ అయిపోయింది కాబట్టి, నెక్స్ట్ వచ్చేది ఆ కంప్లీట్ ఆ రూట్ అంతా క్లియర్ అయిపోయినట్టే. ఇంక మన చిరంజీవి గారు 1 మ్యాన్ బ్యాటింగ్ అయితే ఆడబోతున్నారు ఇంక మనకి. సో నాకైతే చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎందుకంటే ఫస్ట్ మిస్టేక్ ఎక్కడ జరిగింది తెలుసా? ప్రభాస్ గారి సినిమాకి మారుతి అనే డైరెక్టరు హ్యాండిల్ చేయలేడు. సో దాని గురించి నేను అంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫ్యాన్స్ కూడా ఆల్రెడీ ఏవో కొంచెం స్పెషల్గా మన మారుతి కోసం ప్లాన్ చేస్తున్నారంట. సో ఆ రకంగా గైస్ పండగ రూట్ అయితే క్లియర్ అయిపోయింది. ప్రసాద్ గారు 12వ తేదీన వస్తున్నారు. ఇంకా మీ ఊహకు వదిలేస్తున్నాను. చిరంజీవి గారు సంక్రాంతి, అదొక డెడ్లీ కాంబినేషన్. అది ఎంతోమంది వచ్చారు చరిత్రలో. బాలకృష్ణ వచ్చారు, ఎన్టీఆర్ వచ్చారు, ఎవరెవరో వచ్చారు. ఎంతమంది వచ్చినా సంక్రాంతి సినిమా అనగానే చిరంజీవి గారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈసారి వెంకటేష్ గారు కూడా కలిసి ఉన్నారు కాబట్టి మన పేరెంట్స్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఇప్పుడు మీరు ఇంట్లో అడగండి, పండగ కదా సినిమాకి వెళ్దాం అని అడగండి, వాళ్ళు మీకు అడుగుతారు ఏ సినిమాలు ఉన్నాయి, ప్రభాస్ది ఉంది, చిరంజీవి వెంకటేష్ది ఉంది అని చెప్పి. ఖచ్చితంగా 100% ప్రభాస్ సినిమాకి వాళ్ళు ఓకే చెప్పరు. ఖచ్చితంగా ఈ సినిమాకి ఓకే చెప్తారు. నువ్వెందుకు అక్కడ? ఏ ఎవరైనా వస్తారు కదా? ఓకే అర్థమైంది. బాగా చలిగా ఉంది కదండి. లే, ఏ ఎవరైనా వస్తారు కదా? నేను వచ్చాను కదా. ఏయ్ ఆ? లే, అరే నేను వచ్చాను కదండి. లే. ఎక్కడ కూడా అండి. ఏమ్మా కూర్చోలేక పగిలిపోద్ది నీకు. అది బేసిక్ గైస్, బేసిక్. సో ఆ రకంగా సినిమాకి జస్ట్ ఒక యావరేజ్ స్టాక్ వచ్చినా సరే దూసుకుపోతుంది. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఏమైనా పెద్ద బ్లాక్ బస్టరా? కాదు. స్టోరీ ఏమైనా ఉందా? అస్సలు లేదు. మరి ఆడలేదా? 300 కోట్లు కొట్టింది. ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ జరుగుతుంది. కొంచెం వెయిట్ చేసి చూడండి. చిరంజీవి గారు అయితే అన్ని రకాలుగా సిద్ధమైపోయారు. ఇంకా డ్యాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, కామెడీ పరంగా, ప్రతిదీ. బ్రో మరి రవితేజ సినిమా వస్తుంది, మన సర్వానంద్ సినిమా వస్తుంది అంటే అవన్నీ ఆటలు అంటిపళ్ళు, పెద్ద పట్టించుకోం. అసలు ట్రైలర్ రిలీజ్ అయిందని తెలియదు. నవీన్ పోలిశెట్టి అదొక సినిమా ఉందంట, అది వస్తుందనే తెలియదు నాకు. అసలు ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ చేశారు, చూశాను. ఎప్పుడో 2018, 17, 2000 ఆ కాలంలో రావాల్సిన సినిమాలు ఇప్పుడు దించారు. అంటే వాళ్ళు పండగ సినిమాలు అంటే ఏదో వెంటనే కెమెరా తీసుకొచ్చి గోదావరి జిల్లాలో పెడుతున్నారు. సో అదొక సినిమానా? అవి కూడా పక్కకి పోతాయి. మొత్తం సంక్రాంతి మొత్తం ఎవరైనా ఇంకా విన్ అవ్వడానికి ఎవరికైనా అవకాశాలు ఉన్నాయంటే ఒక్క చిరంజీవి గారి సినిమాకే. నేను ఇదేదో ఓవర్గా చెప్పట్లేదు. మీరు వెయిట్ చేయండి, 12వ తేదీ వెయిట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయితే మనకు లోడ్ అవుతుందన్నమాట. బ్రో నువ్వు రాజాసాబ్ గురించి మరీ ఘోరంగా చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు. నేను చెప్పట్లేదు, ఫ్యాన్స్ దగ్గర నుంచి కూడా అవే రియాక్షన్స్ వస్తున్నాయి. కొల్లా లగ్జూరియా విల్లా నెంబర్ 17 వెళ్ళి కొట్టాలి ఫస్ట్ మారుతుంది. అసలు నాన్ సెన్స్ అన్న సినిమా. ఏముంది, ఏం లేదు సినిమాలో. ఏదో సోదంతా తీశాడు, నోటికి వచ్చింది తీశాడు. మారుతి చాలా అన్యాయం చేశాడు. ప్రభాస్ గారి ఒక ఐడియా అంటే నేను రకరకాల జానర్స్ చేయాలి, రకరకాల స్టోరీలు చేయాలి అనే థాట్ ఏదైతే ప్రభాస్ గారికి ఉందో దాన్ని చెడగొట్టడానికే ఈ మారుతి ఒకడు, ఓంకార్ ఒకడు, రాధేశ్యామ్ డైరెక్టర్ వీళ్ళందరూ కూడా, వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారనమాట. కోర్స్ ఇట్స్ ఓకే, ఏదో ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మనం స్పిరిట్ చూసుకుందాం. స్పిరిట్ పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. అలాగే ఈ పండగకి అలా లేదన్నా ఇంక నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. చిరంజీవి గారి సినిమాని విన్ అవుతుంది. టికెట్స్ ఎప్పుడు పెడతారు ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్.